మా మరణ వార్త నా తమ్ముడు రాజా చెప్పు. ఎలా చెప్పకుండా ఉండమంటావయ్యా? సొంత తమ్ముడు బాబు. వాడి భవిష్యత్తు నాశనం అవుతుంది. మా ఇద్దరి మరణ వార్త వాడికి చెప్పాలని నాకు మాట ఇవ్వరామయ్యా, మాట చాలు రామయ్య, చాలు. తమ్ముడిని జాగ్రత్తగా చూస్తూ నా తమ్ముడు రాజాని జాగ్రత్తగా
నదిలోకి మహబూబ్నగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సు కృష్ణా నదిలోకి దూకి 28 మంది దూరమారణం. అమ్మ జీవితం జస్ట్ వదిలింది. అయినా ఎంత కలికాలం అంటే మన ఆర్టీసీ డ్రైవరు బరినా కుదొచ్చు కదా, బస్సుకు సొట్లు పడతాయనా పైసలు రంగు పోతుందనా పోసుకోవాలా. కల్తీ సారాదాకి 30 మంది దూరమారణం. తాగి ఉంటారు నా యాళ్ళు చచ్చారు. అబ్బో ఇది ఎక్సలెంట్. 60 ఏళ్ళ చేతికి 12 సంవత్సరాల బాబుకు పెళ్ళి. అందుకే పరిచయాలు మాట్లాడు. అక్కడ బస్సు మిస్ అయ్యి జనం తెచ్చారు, ఇక్కడ కల్తీ సారా తాగి జనం తెచ్చారు. ఎందుకంటే మన ప్రభుత్వాలు అలా తగలబడ్డాయి కాబట్టి. పైగా మన దేశంలో నిమిషానికి 4 చొప్పున పుడుతున్నాడు కాబట్టి. ఇంకా వేరే వార్తలు ఏమైనా ఉన్నాయని చూద్దాం. ఏందో ఈ పేపర్. ఏమిటి నాయన మాస్టర్ అంటున్నావు? చూడబోతు జంగు బిల్లులు పట్టుకునే వాళ్ళు ఉండవు. నీ కంటికి నేను పనికిలాంటి పంచిపల్లంకి పాఠాలు చెప్పే ప్రైవేట్ మాస్టర్ లాగా పడుతున్నానా? వీడండి బాబు, సందగాడు పొడి పట్టి ప్లేసి వీడు. మాస్టర్ అంటూ సారీ గురుగారు. నీ కంటికి నేను అందులోనూ నీలాంటి బేవల్స్ కాదుకే నేను మరి బేవల్స్లా కనపడుతున్నానా? వీడండి బాబు, మాస్టారన్నా ఊరుకోడు, గురుగారన్నా ఊరుకోడు. మరి వీడికి అంత పిచ్చా? మరి ఎంతకి ఏమనుకున్నాబ్బా? ఏమిటా నీ ఉద్దేశం? అడితిని కొనుక్కుతున్నావు అంటే అది కాదురా. నువ్వేం కూర్చోవు? నన్ను రా అంటావా? నిన్నేరా నీకు నన్ను రా అంటానికి నువ్వు నన్ను రా అంటానికి ఎందుకున్నా రా? గుండెలు రా నాకు అదేంటి లిఫ్ట్ అన్నా ఏంది అంటున్నా? అరే నీకు అనుకున్నా అంటారా? అరే బచ్చే గుండెలుగా గుండెలు రా. ముక్కు ముఖం తెలియని కంటికి
నువ్వు నన్ను రాంటావా? మరి ఎంతకి నిన్ను ఎవరు పిలవాలంటే మాచారంటే ఊరుకోవు, గురుగారంటే ఊరుకోవు, అరే అని ఊరుకోవు. మరి ఎంతకి ఎవరి పిలవాలి స్వామి? స్వామి వీడు ఎక్కడ దొరికాడు తల్లి? మరి ఈ నా కొడుకు నిజంగా పిచ్చే. మెస్టర్ అసలు నువ్వు నన్ను ఎందుకు పిలవాలనుకుంటున్నావు? నువ్వే స్వామి ఇదేంటిదా? ఎవరికిరా నువ్వెందుకు చదవాలి? వార్తలు నువ్వు కొనుక్కొని చదవచ్చు కదా? అట్లా అటుకు అసలు కొనరు. మీరెందుకు అంటారు? ఎవడు అనుకుంటే చూసిస్తామని తీసుకొని వార్తలు అన్ని చదివి అమ్మాయిల ఫోటోలు చదివి దాన్ని ముక్కలు చేసి మళ్ళీ నెత్తిని పోతారు. డబ్బులు మాయి పేపర్ కొనేది మేము, చదివేది అమ్మేది. పైగా అదో పోజు. సారీ సార్, పేపర్ మీదే, డబ్బులు కూడా మీదే, చదివేది మాత్రం మేము, చింపేది కూడా మేమేనా? రెచ్చిపోతారా? పేపర్ నీ ఎక్కడే నా నెల అయిందిరా కొని. ఏమి సెలవు ఇచ్చారు బాబు గారు? పేపర్ చూడలేవు, అసలు చదవలేవు. వీడికి ఒక ఫోజు, వీడు ఇవ్వకపోతేనేమో ఎట్ట చూస్తాడు ఊరు. ఇస్తేనేమో ఎట్లెత్తు అరే కొట్టుకోమంటా బుతికిపట్టి అది కొట్టుకుంటాడు. ఎందుకు ల్యాప్టాప్ మారి దానికి డబ్బులు మారి తింటేదే వీడు. ముందే నన్ను పొడికేసుకొని వచ్చాడు. మాట్లాడు నువ్వు. ఏంది మాటలు మీరుతున్నావు? ఏంది పై కొత్తలు కొడతావా? ఏంది చెప్పానా? వచ్చుగా అయ్యో సరే కానీ అది కొన్ని పైపు అనుకోని ఎందుకు తమ రామదేవ్ ఏంటి ఏంటి ఇది పుట్టుకుంటాడా? బొప్పులా మరి బాబు అరే పైకి రాబాక. అబ్బులు రాయ్ అప్పుడంటే మీరు మీది చెప్పురా. అవును రాయ్ మీరు అడ్డాలు కదా? అవునయ్యా. నీకేమైనా అర్థమా? నేను బాబాయ్ బొబ్బుల్నే. ఎంత పెద్ద కొడుకు నాకు ఎప్పుడు పుట్టాడు అబ్బా? నేను బాబాయ్ గుర్తుపట్లా? బొబ్బులు బాబాయ్. బొబ్బులు అంటే పసిరింటా పిండి అలాగా. ఓరు నువ్వు అంటరా మీరు తెగేసి వారి పని మీరు అట్లు కాదు, తెగేసి వారి పాలు అట్లు కాదు. అదే లేదా ఊరుతుండగా? అవును బాబాయ్. అవును బాబాయ్. నువ్వు ఎక్కడ పిండేసేవండి? అదేలేదు బాబాయ్. ఇక్కడ లభ చిక్కులా? అదే లభ చిక్కులేదురా? అదే బాబాయ్. ఎందుకంటే అమ్మాయిలు లభ చిక్కు అంటే అమ్మాయిలా? నీకెవరు చెప్పారురా? అదేరా మన మొదలు మాట్లాడు. ఎవరు మధ్య మాస్తాను? నీకు చెప్పొద్దు అని చెప్పాను. ఆయన చెప్పాడు నీకు. అంటే ఎంతకు నువ్వేందుకు? నేనేం లేదు అడగు నువ్వు. నేను నీకు ఎవరు చెప్పి పై వస్తావేంద్రా? అమ్మ బాబాయ్ నా కొడక, నువ్వే అందుకే వచ్చావు కదా? కనిపెట్టేసాడా? మునిగిపోయి అంటావా? ఏముందా